రీసెంట్గా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, అలాగే అనిత గారి మీద కావచ్చు, వారి మీద బర్తరఫ్ చేయాలంటూ ఒక లెటర్ కూడా గవర్నర్ గారికి అలాగే సీఎం గారికి రాయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు సబ్ జైల్లో ఉన్నటువంటి నందిగం సురేష్ గారిని పరామర్శించడం, ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాటల్లో ప్రభుత్వం నెగ్లిజెన్సీ ఏ విధంగా ఉంది, ఇటువంటి సమయంలో ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకూడదు, ఈవెన్ సీఎం గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే అనేటువంటి కామెంట్లు ఆయన చేయడం జరిగింది. ఏంది ఇప్పుడు మరి సీఎం గారి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నా చూసా, ఆ తర్వాత ఆయన మీద కూడా ఒక లెటర్ రాయబోతున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్లు, మీరు రాసినటువంటి లెటర్, ఈ రెండింటి నేపథ్యంలో ఏం చెప్తారు సార్? ఒకటి ఇనిషియల్ డేస్ లో మేబీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంటున్నారేమో, మేబీ ఆ లెటర్ గురించి ఆయనకి తెలిసిన తర్వాత దీని మీద నెగ్లిజెన్సీ ఉందని చెప్పేసి ఆయన ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నారేమో తెలియదు. కానీ మేము డే 1 లో నుంచే దీని గురించి చాలా క్లియర్గా ఉన్నాం. ఇది నెగ్లిజెన్సీ దీంట్లో క్లియర్ కట్గా ఉందని. ఎందుకు అంటే 27, 28, 29, 30, 31 ఎవ్రీ డే 5 days ఫోర్కాస్ట్ వాళ్ళు ఇస్తున్నారు. ఎవరు? ఇన్ఫర్మేషన్ మెథడాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తూ ఎవ్రీ 5 days కి సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ ని వాళ్ళు ఇచ్చినప్పుడు ఈవెన్ వాళ్ళ రెవెన్యూ సెక్రటరీ కూడా ఒప్పుకున్నాడు, అవును మాకు వచ్చాయి కానీ మేము అంతగా అనుకోలేదు, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది. అనుకోలేదు జరిగిపోయింది అంటే నెగ్లిజెన్స్. అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పిన, ఇప్పుడు మీకు సే ఎగ్జాంపుల్ నువ్వు కింద పడతావు అని ఒక వ్యక్తి ఒప్పుకున్నట్టే. సో నెగ్లిజెన్సీ అడ్మిట్ అయిపోయినప్పుడు వాళ్ళని ఇమీడియట్ గా బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే దెర్ ఈస్ నో అదర్ గో. ఇప్పుడు ఒక చోట నెగ్లిజెన్సీ జరిగింది, ఇంకోసారి చెప్పడానికి నువ్వేం ఎంప్లాయ్ కాదు. అక్కడ లాస్ట్ చిన్నది జరగల, లైఫ్ డ్యామేజ్, పబ్లిక్ లైఫ్ పోయింది, చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్ పోయాయి, వాళ్ళ జనరేషన్ ఈ రోజు డ్యామేజ్. ఇంకొక 3 generation పడుతుందో 2 generation పడుతుందో తెలియదు వాళ్ళు కోలుకోవడానికి. పబ్లిక్ ప్రాపర్టీ పోయింది, ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ అయిపోయింది, ప్రజల యొక్క ఆస్తులు మొత్తం కోల్పోయారు, వాళ్ళ యొక్క బతుకు జీవనాన్ని కోల్పోయారు, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చిన్నాభిన్నమైపోయాయి. ఇవన్నీ ఎవరి వల్ల జరిగిపోయాయి? నెగ్లిజెన్సీ వల్ల జరిగింది, రైట్? ఇప్పుడు నెగ్లిజెన్సీ జరిగిందని చెప్పేసి మేము ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని గవర్నర్ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ రాయడం జరిగింది. అఫ్ కోర్స్ వాళ్ళు ఇప్పుడు దాకా చీఫ్ మినిస్టర్ దాని మీద ఎటువంటి సమీక్ష చేయడం కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో లేదో మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే అది అంత అర్జెన్సీ ఇప్పుడు లేదు కాబట్టి మేము కూడా దాని మీద ప్రెస్ చేయలేదు. ఎందుకంటే నెగ్లిజెన్సీ జరిగింది అనేది ప్రైమా ఫేస్ అయితే అడ్మిట్ అయింది కాబట్టి మాకు అక్కడ మేము గవర్నర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాం. మోస్ట్లీ ఈ వీక్ లో ఎప్పుడో ఒక రోజు మాకు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అపాయింట్మెంట్ కూడా కన్ఫర్మ్ అయిందని చెప్పారు నాకు నిన్న. సో మోస్ట్ ప్రాబ్లీ ఇంకొక 2-3 days లో ఏమైనా అపాయింట్మెంట్ వస్తే రావచ్చు. గవర్నర్ గారిని కలిసి ఇన్ డీటెయిల్ గా ఎలా నెగ్లిజెన్సీ జరిగింది, వీళ్ళు ఏ విధంగా అనర్హులు, ఏ విధంగా వీళ్ళు డిస్క్వాలిఫై చేయాలి, వీళ్ళకి ఎందుకు వీళ్ళు పనికిరారు ఫ్యూచరు, ఎందుకంటే ఇప్పుడు ఇంత డ్యామేజ్ జరిగిన తర్వాత వీళ్ళ మీద మర్డర్ కేసు పెట్టాలి. ఎవరి మీద? పవన్ కళ్యాణ్ మీద, అదే విధంగా అనిత మీద. ఎందుకంటే ఆమె డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన మినిస్ట్రీ ఆమె చేతిలో ఉంది, వాటర్ బోర్డు, పంచాయతీరాజ్, ఇంకా మిగతావన్నీ ఆయన పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. ఇప్పుడు వీళ్ళ నెగ్లిజెన్సీ వల్ల కదా జనాలు చనిపోయారు, ఇండైరెక్ట్ లైబిలిటీ అయిపోయింది అక్కడ. అంటే ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ డిప్యూటీ సీఎం గా, లేదంటే శాఖలకు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ శాఖల్లో పనితీరు బాగాలేదు కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి లెటర్ రాస్తున్నారా, లేదు పవన్ కళ్యాణ్ గారికి, లేదు బాలా గారికి ఏమన్నా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు మరి నాకు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ ఇష్యూస్ ఉండడానికి ఆయన నా ఫ్రెండా? ఆయన ఏమన్నా నా ఫ్రెండ్ కాదు కదండి. లేకపోతే మేము క్లోజ్ దోస్తానన్నా పోయి ఛాయ్ తాగి వచ్చేసి నీకు నచ్చలేదు నాకు నచ్చలేదు అని చెప్పడానికి లేదు. పోనీ నేనేమన్నా ఆ పార్టీలో వ్యక్తినా? కాదు. పోనీ ఆ విధంగా తీసుకుంటే ఇప్పుడు అంగల్పూడి అనిత గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్, మరి ఆవిడేమన్నా నాకు తెలుసా? ఒక పరిచయం లేదు, ఎప్పుడు మేము మాట్లాడుకుని లేదు. వాళ్ళకి నాకేం చేస్తుంటాయి? మేము ప్రజల తరపున ఒక సోషల్ ఇంజనీర్ గా మేము మా రైట్స్ ని మేము మీకు ఎక్సర్సైజ్ చేసాం, గెలిపించాం, మా ఓట్ రైట్ ని వేసి మీకు గెలిపించాం. మీరు మాకు చేయాల్సిన పనులు చేయకుండా మీకు ఇష్టానుసారం మీరు ఊర్లోకి వెళ్ళిపోయి మీకు నచ్చిన బర్త్డే పార్టీలు లేకపోతే మీ సినిమా ఫంక్షన్లు ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని మమ్మల్ని గాలికి వదిలేస్తే రాష్ట్రాన్ని ఇలా నష్టం అయిపోతే, రాష్ట్రము ప్రజలు మొత్తం అందరూ చనిపోతే మీ నెగ్లిజెన్సీ వల్ల కదా. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటే బర్త్డే పార్టీలకు, సినిమా ఈవెంట్లకు వెళ్ళారని ఎవరైనా చెప్పారా, లేకపోతే మీరు ఏమైనా చూసారా? మరి 2 రోజులు హైదరాబాద్ లో ఎందుకున్నారు? పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు, నేను వస్తే ఆటంకం అయిపోద్ది, అధికారులకు ఆటంకం అయిపోద్ది, అభిమానులు ఎక్కువైపోతారు, దీనివల్ల విధులు నిర్వహించడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి వద్దన్నారు కాబట్టి ఆగిపోయాను. అలాగని చెప్పి నేను పట్టించుకోకుండా లేను, నేను ఆఫీసర్స్తో మాట్లాడుతూ ఉన్నాను, ఎవరెవరికి ఏమేమి పంపించాలో పంపిస్తూ ఉన్నాను, అందరినీ మేనేజ్ చేస్తూనే ఉన్నాను, అందరితో టచ్లోనే ఉన్నాను అనే కామెంట్లు స్వయంగా ఆయనే చేశారు కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్కి గతంలో
ఒక ఎక్స్ సీఎం మీద కూడా బయటికి రాలేదని చెప్పినప్పుడు ఈ నోరు ఎక్కడ పోయింది పవన్ కళ్యాణ్కి? ఆ రోజు అతను చెప్పిన రీజన్ ఇతను చెప్పినప్పుడు అతను తప్పు చేస్తాడు, ఇతను తప్పు చేస్తున్నాడు. గతంలో ఎక్స్ సీఎం కూడా తప్పు చేశాడు కదా, జనాల దగ్గరికి రాకుండా జనాల్ని పట్టించుకోకుండా. ఇప్పుడు ఈయన కూడా అదే కదా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనే కదా చెప్పాడు, పవన్ కళ్యాణ్ కదా చెప్పాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పారు ఆ రోజు, ఎక్స్ సీఎం నేను రోడ్డు మీదకి వస్తే జనాలంతా ఇదే విధులకు ఆటంకం కలుగుతుంది, కొంచెం ఇబ్బందిగా కలుగుతుంది కాబట్టి నేను రావట్లేదు అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు తప్పు చేశారు, ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నారు. అంటే మీరు ఇలాంటి పరిస్థితుల్లో మీరు రోడ్డు మీదకి వస్తే జనాలు ఏం పని బాట లేకుండా మీ సెల్ఫీలు తీసుకుంటారా? అంత ఫిగర్ ఏమన్నా? మీ సెల్ఫీలు తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అలా చచ్చిపోతా ఉంటే జనాలు నీళ్ళు వచ్చేసి వాళ్ళ ఇళ్లలో ఏ విధంగా ఇది చేసుకోవాలో అంటే అంత దరిద్రమైన దీన స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారా? ఏంటి ప్రాణాలు పోతుంటే కూడా ఒక హీరో వచ్చాడనో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చారని చెప్పేసి జనాలు ఎగబడి పడిపోవడానికి మమ్మల్ని అంత చీప్గా చూస్తున్నారా? అంటే మేము ప్రజలంటే మీకు అంత చులకనా? అంటే మీ గురించి మేము పడి చచ్చిపోతామా? మాకేం పనులు బాటలు లేవా? ఆడ జీవితాలు కోల్పోతుంటే మీ గురించి మేము పడిపోయి గుంపులుగా జనాలు వస్తారా? ఎందుకు వస్తారా? దేనికోసం రావాలి? ఏం మీరేమైనా మా బంధువులా రావడానికి? అవన్నీ ఉత్తమాటలు. ఈయన నెగ్లెజెన్సీ క్లియర్ కట్గా అక్కడ ఉంది. నిజంగా ఆయన అంత నేను టచ్లో ఉన్నాను, ఫోన్ చేస్తున్నాను, ఈమెయిల్ పెడుతున్నాను అని అనుకుంటే మరి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ముందే ప్రికాషనరీగా ఎందుకు మెకానిజం మొత్తం రెడీగా లేదు? సడన్ గా ఫ్లడ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎందుకు రెడీగా లేదు? వాటర్ బాడీస్ అన్ని ఎందుకు రెడీగా లేవు? మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు రెడీగా లేదు? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎందుకు రెడీగా లేదు? వానలో వరదలు వస్తాయని తెలిసినప్పుడు మీరు ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? మరి మీ సెక్రటరీలు ఎందుకు వినలేదు? మరి వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఒకవేళ వినకపోతే మీరు చెప్పారన్న ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? చెప్పింటే వాళ్ళు పని చేసేవాళ్ళు కదా. ఒకవేళ చెప్పిన ప్రూఫ్ ఉంటే వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? వాళ్ళని ఎందుకు బాధ్యతలు చేయలేదు? వాళ్ళ మీద ఎందుకు క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయలేదు? ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయలేదు? ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు చేసేవాళ్ళు. ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోతే సెక్రటరీ ఏం చేస్తాడు? ఓకే, బుక్ పట్టుకొని ఓకే సార్, నో సార్, ఎస్ సార్ అనడం తప్ప ఏం లేదు.